నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23 నుండి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతోత్సవాలు. సెప్టెంబర్ 11న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయ్ కోరారు. సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఒంగోలులోని జిల్లా కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ చేయగల అన్ని కేసులు పరిష్కరించబడతాయని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లాలో అద్దంకి, దర్శి, పొదిలి, కనిగిరి, మార్కాపురం, చీరాల, కందుకూరు, పర్చూరులో లోక్ అదాలత్ జరుగుతుందని వెల్లడించారు. కక్షిదారులు అందరూ తమ పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. వివరాలకు 15-100 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇందులో భాగంగా దేశమంతటా మనం నేషనల్ అదాలత్ని సెప్టెంబర్ 11వ తేదీన జరుపుకుంటున్నాం. ఇందులో అన్ని రకాల సివిల్ తగాదాలు, అలాగే చెక్ డిజానర్ కేసులు, వివాహ సంబంధిత విషయాలలో ఉండే సమస్యలు, మీరు భరణం అనుకోండి, పిల్లలకి సంబంధించిన పెంపకం విషయాలనుకోండి, కస్టడీ విషయాలనుకోండి, అలాంటివి, అలాగే ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ అమలు కోసం, డిగ్రీలు అయిపోయినాక అమలు కోసం వేసే విషయాలు, మోటార్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద మనం చూస్తూనే ఉంటాము. ఈ యాక్సిడెంట్కి సంబంధించి కోర్టులలో కాంపెన్సేషన్ కోసం వస్తారు. అలాంటి కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంక్ వాళ్ళు అప్పులు తీసుకొని అది కట్టలేని సందర్భంలో బకాయి అయినప్పుడు దాని రికవరీ నిమిత్తం దావాలు వేస్తూ ఉంటారు. అలాంటి దావాలు, ఏ దావా అయినా సరే, ఏ రకమైన సివిల్ తగాదా అయినా, రాజీ పడదగిన క్రిమినల్ తగాదా అయినా, ఏదైనా కూడా ఈ యొక్క నేషనల్ అదాలత్లో చక్కటి సహృద్భావమైన వాతావరణంలో న్యాయమూర్తుల ముఖత, మంచి లోక్ అదాలత్ మెంబర్స్ యొక్క సమక్షంలో చక్కగా మీతో ఇరువురు పక్షాలతో కూడా మాట్లాడి మీ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ఇది ఈ యొక్క నేషనల్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చిరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారు ఏదో ఒక సమస్యతో, ఆర్థిక సమస్యలతో చిన్న అప్పు తీసుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్ కంపెనీస్లో. అలాగా కొన్నిసార్లు పక్కన వ్యక్తులకి, తెలిసిన వ్యక్తులకి వాళ్ళు గ్యారంటీగా సంతకాలు పెడుతూ ఉంటారు, గ్యారంటర్గాను. అలా పెట్టినప్పుడు కొన్ని కిస్తీలు కడతారు, తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల కట్టలేకపోతారు. ఆ తర్వాత ఈ ఫైనాన్షియల్ కంపెనీ వారు ఆర్బిట్రేటర్ని ఆశ్రయిస్తారు. అక్కడ కూడా వీరు వాళ్ళ వాదనని వినిపించకుండా ఎక్స్పార్టేల్ అయిపోతూ ఉంటారు.
అప్పుడు వీళ్ళ యొక్క పరోక్షంలో అవార్డ్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఈ అవార్డ్స్ని బేస్ చేసుకొని మా కోర్టులలో అమలు కోసం వేస్తారు. వాళ్ళ జీతం జప్తు చేయమని ముఖ్యంగా అడుగుతారు. ఈ జప్తు చేయమని అడిగినప్పుడు అందులో 18% వడ్డీ చొప్పున పీనల్ ఇంట్రెస్ట్లు అన్నీ పడుతూ తడిసి మోపెడవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మీరు ఈ న్యాయ సేవాధికార సంస్థని కనుక మీరు సంప్రదించినట్టయితే ఆ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ని మేము పిలిపించి మాట్లాడి ఆ అవార్డుని పరిశీలించి మేము లెక్కలు వేసి వడ్డీ ఎంతవరకు మీకు రాయితీ ఇవ్వడానికి వీలవుతుందో అంతవరకు కూడా మీకు రాయితీ ఇప్పించి ఇంకొంచెం 2-3 సులభ వాయిదాల్లో ఆ డబ్బుని కట్టి ఆ అప్పు బారి నుంచి బయటపడేలాగా చేయగలం. ఇలా 1-2 కాదు, 100,000 కేసులు ఈ న్యాయ సేవాధికార సంస్థలో జరిగిన తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే బ్యాంక్ మ్యాటర్స్ అనుకోండి, ఒక పిల్లవాడు చదువుకుంటుంటే అప్పు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక అవసరాల కోసం నగలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటారు, ఇంటి కోసం అప్పు తీసుకుంటారు, వ్యక్తిగత లోన్స్ తీసుకుంటారు, తర్వాత కట్టలేరు. అలాంటి సందర్భంలో వచ్చిన దావాల్ని కూడాను ఆ బ్యాంక్ అధికారులను పిలిచి మాట్లాడి మీకు వడ్డీ తగినంత రాయితీ ఇప్పించి సులభ వాయిదాల్లో మీరు కట్టే విధంగా ఒక అవార్డు పాస్ చేయడానికి మేము మీకు సహకరించగలం. అలాగే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అత్తమామలు భర్త కష్టపెడుతున్నారు. అవి తట్టుకోలేక ఆ పిల్లల్ని తీసుకొని వచ్చేసింది. మరి తిరిగి వెళ్ళే మార్గం తెలియట్లేదు, భర్త వచ్చి తీసుకువెళ్ళడం లేదు, ఏం చేయాలి? అలాగే ఆ అమ్మాయికి పోషించుకునే శక్తి లేదు. భర్త ఏదో ఒక పని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, 4 రూపాయలు ఉంటే కానీ వెళ్ళే పరిస్థితి కాదు. ఏం చేయాలి? భరణం కోసం ఏం చేయాలి? ఇలా ఈ తగదా ఆ తగదా అని కాకుండా ఏ రకమైన తగదా అయినా కూడా ఇది చక్కటి వాతావరణంలో పరిష్కరించుకోవచ్చు. మరి ఒక్కటి చెప్తాను, మీరు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులైనా కోర్టు వరకు ఇంకా రాని కేసులైనా కూడా మీరు సంప్రదించవచ్చు. ఇది ఒంగోలు ఒక్కటే కాదు, కోర్టు ఉన్న ప్రతి ప్రాంగణంలో కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇది న్యాయమూర్తుల నిర్వహణలో ఉంటుంది. సో మనకు మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి సంబంధించి అద్దంకి, దర్శి, పొదిలి, కనిగిరి, మార్కాపురం, గిద్దెలూరు, చీరాల, కందుకూరు, అలాగే పర్చూరు అన్ని చోట్ల కూడా ఆ రోజు సెప్టెంబర్ 11వ తారీఖున నేషనల్ అదాలత్ జరుగుతుంది. ఈ నేషనల్ అదాలత్లో మీ కేసుని పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మీరు ముందుగా కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు అవతల వైపు వ్యక్తి ఎవరైతే ప్రతివాది ఉంటారో వాళ్ళని పిలిపించి మాట్లాడి సెప్టెంబర్ 11వ తారీఖు నాటికి కూడా మీ సమస్యని అంతకంటే ముందుగా కూడా పరిష్కరించే అవకాశం ఉంది. మీరు దీనికోసం ఏం చేయాలి అంటే మీరు ఒక చిన్న ఉత్తరం రాయొచ్చు, దీనికి నయా పైసా ఖర్చు లేదు. అలాగే ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంబంధించిన మెయిల్ ఐడి ఉంది, pksmdlsa@yahoo.com. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 15100. సెక్రటరీ DLSA 9440901058. అలాగే ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉంది 08592280511. మీరు ముందుగా ఆ సమస్యను కనుక మా దృష్టికి తెస్తే కనుక ముందు ప్రీ సిట్టింగ్స్ జరిపి ఒకసారి మీ సమస్య తీరలేదు, మళ్ళీ ఇంకో 4 రోజులాగి ఇంకొక డేట్ ఇచ్చి మరలా మాట్లాడి ఎలాగన్నా మీ సమస్యని మేము పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సమస్య ఏదైనా దిగులందుకు దండగా DLSA ఉండగా రాజీ మార్గం రాజమార్గం. మీరు ఈ జిల్లాలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్కు, న్యాయవాద మిత్రులకు, అలాగే పారాలీగల్ వాలంటీర్స్కు, సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చిన్న మనవి, ప్రజలలో ఈ నేషనల్ అదాలత్ పట్ల సరి అయిన అవగాహన కల్పించి వారి సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళేందుకు అందరూ సహకరిస్తారని, కృషి చేస్తారని ఆశిస్తూ బంగారు ఆభరణాలపై HUID హాల్ మార్క్ విధానాలకు వ్యతిరేకంగా
ఈ నెల 23న దేశవ్యాప్తంగా చేపట్టనున్న బంద్లో వర్తక వ్యాపారస్తులు పాల్గొని జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక గోల్డ్ మర్చెంట్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా ప్రసాద్ మాట్లాడుతూ హాల్మార్క్ ప్రక్రియను తప్పనిసరిగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పటికే కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ విధానం వల్ల బంగారు వర్తకులు అనేక రకాలుగా నష్టపోయారని అన్నారు. ప్రస్తుతం HUID ఉత్పత్తులకు హాల్మార్క్ వేయాలంటే దాదాపు 5 నుంచి 10 రోజుల సమయం పడుతుందని తెలిపారు. దీని ద్వారా వినియోగదారుల ఆభరణాల ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హాల్మార్క్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జిల్లాలో ఒక్కరోజు బంద్ చేపడుతున్నట్లు తాతా ప్రసాద్ వెల్లడించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి పేర్ల రమేష్ కుమార్, ట్రెజరర్ బొమ్మిశెట్టి శంకర్రావు, సభ్యులు దాసరి నారాయణరావు, స్పీకర్ గ్రంథే చెంచురామారావు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం హాల్మార్క్ విషయంలో కొత్త నిబంధనలు BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు కఠినమైన నిబంధనలు పెట్టారు. గత 15 సంవత్సరాల నుంచి హాల్మార్క్ రంగంలో ఎటువంటి లోపాలు లేకుండా మేము వినియోగదారులకి ఈ దేశంలో ఉండే భారతదేశంలో ఉండే జ్యువెలరీ వ్యాపారస్తులందరూ కూడా వినియోగదారులకి నాణ్యమైన సరుకులు ఇస్తున్నారు. కానీ ఈ మధ్యన BIS వారు కొత్తగా కొన్ని నిబంధనలు పెట్టి ఆ నిబంధనలు కానీ మీరు అమలు చేయకపోతే 6 నెలలు జైలు శిక్ష వ్యాపారస్తులకి, అదేవిధంగా 10 లక్షల రూపాయల జరిమానా, స్పాట్లో లైసెన్స్ రద్దు ఈ కార్యక్రమాల్ని చేస్తామని మాకు చెప్పారు. మేము 2 నెలల నుంచి వారితో పోరాడి హాల్మార్క్ మేము వ్యతిరేకం కాదు, ఓన్లీ HUID హాల్మార్క్ యూనిక్ ఐడి దానికే వ్యతిరేకమని మేము 2 నెలల నుంచి వాళ్ళని బతిలాడుతున్నా కూడా దేశ లెవెల్లో వాళ్ళు మమ్మల్ని లెక్క చేయటం లేదు. అందుకని రేపు సోమవారం ఆల్ ఇండియా లెవెల్లో అన్ని గోల్డ్ షాప్స్లు బంద్ జరుగుతాయి. వినియోగదారులకి మేము చెప్తున్నాము, ఎవరు ఆ రోజు బంగారం కొనడానికి రావద్దు. అదేవిధంగా మీ ద్వారా ప్రభుత్వం వారి మీ ద్వారా తీసుకుని వెళ్ళి మా యొక్క సమస్యకి పరిష్కారాన్ని పరిష్కరించుకోవడానికి మేము సోమవారం నిరోధకంగా బంద్ పెడుతున్నాము. ఆ రోజు మా బంద్లో మేమందరం ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, MP గారికి మా యొక్క సమస్యల్ని విన్నవించుకొని మా సమస్యని పరిష్కరించే విధంగా మేము మీ ద్వారా ప్రయత్నిస్తామని మేము తెలుపుకుంటున్నాము. తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉండే గోల్డ్ మర్చెంట్స్ వారు, అదేవిధంగా స్వర్ణకారులు అందరూ కూడా ఈ బంద్కు సహకరిస్తున్నారు. ఒంగోలులో కూడా అదేవిధంగా గోల్డ్ మర్చెంట్స్ వారు, శారదా రజిత సువర్ణ అసోసియేషన్ వారు కూడా ఈ బంద్కు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి ఉత్సవాలు ఈ నెల 23 నుండి సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం జాతీయ పరిషత్ ప్రధాన కార్యదర్శి భైరవుని సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పేరు పెట్టబడిన శ్రీ ప్రకాశం పంతులు గారి 150వ జయంతి ఉత్సవము రేపు 23న ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం జాతీయ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా చెన్నై, ఢిల్లీలో, తెలంగాణ ప్రాంతంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ. ఈ సందర్భంగా రాబోయే కార్యక్రమాలను మీకు పరిచయం చేయటం కోసం 1 సంవత్సరం పాటు నిర్వహించబడే ఈ జాతీయ పరిషత్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే రేపు ఆగస్టు 23 నుంచి వచ్చే సంవత్సరం ఆగస్టు 23 దాకా జరపబోయే కార్యక్రమాలని, దానికి నిర్వహణ సమితిని ఏర్పాటు చేసే విషయము, అదేవిధంగా జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తేవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం గారి మనవలు, మీ అందరికీ కూడా చిరపరిచితులైన శ్రీ గోపాలకృష్ణ గారు కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అనేక సంవత్సరాల నుంచి. వారిని ప్రకాశం గారి 100వ జయంతి సంవత్సరంగా ప్రకటించి నాటి ముఖ్యమంత్రి శ్రీ PV నరసింహారావు గారు 1 సంవత్సరం పాటు 22 జిల్లాలలో
కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడు. ఆ స్ఫూర్తితోటి ప్రభుత్వము సహకరించినా సహకరించకపోయినా రాబోయే రోజులలో రేపు ఆగస్టు 23 నుండి వచ్చే సంవత్సరం ఆగస్టు 23 దాకా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకాశం గారు చేసిన కృషి, స్వాతంత్రోద్యమము, ఆయన సేవాభావము, త్యాగభావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం అన్ని జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా ఆయన ఆ రోజుల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనబడేటువంటి జాయింట్ మెడ్రాస్ స్టేట్కి ప్రీమియర్ అనేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రీమియర్గా పనిచేసిన వ్యక్తి. మరి బ్రిటిష్ పాలకులకి వాళ్ళ యొక్క పోలీసుల యొక్క తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడినటువంటి చోట ఆయన విగ్రహం ఉంది. దాన్ని అలంకరణ, అదేవిధంగా దాన్ని అభివృద్ధి చేయడం గురించి కూడా మద్రాసు ముఖ్యమంత్రితోటి, తమిళనాడు ముఖ్యమంత్రితోటి ఆల్రెడీ ఏర్పాట్ల గురించి చర్చ జరుగుతుంది. బహుశా ఈపాటికి అక్కడ మెట్లు కూడా కట్టారు. గతంలో మెట్లు లేవు ఆ విగ్రహానికి దండేయడానికి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మెట్లు కూడా ఏర్పాటు చేయబడింది. ఎవరైనా మనం వెళ్ళి చెన్నైలో ప్రకాశం గారి విగ్రహానికి దండేయాలనుకుంటే ఎప్పుడైనా మనం దండేయచ్చు. అదేవిధంగా ఢిల్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి 4వ మనం. నా పేరు టంగుటూరి గోపాలకృష్ణ. రాష్ట్ర గవర్నమెంట్ వారికి నా విజ్ఞప్తి ఏమిటంటే, ఆ రోజుల్లో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన తాతగారి జయంతి ఉత్సవాలు నిర్వహించినారు. అలానే ఈరోజు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, ఆయన తాతగారి పుట్టినరోజు ఆగస్టు 23 150 సంవత్సరాలు నిండుతాయి. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంపై స్థానిక రామ్నగర్ 2వ లైన్లోని నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా 1 నుండి 7వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ నూతన పాఠ్య పుస్తకాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లాలోని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు విజయ్ కుమార్ మడక. నేను సంతపేట ప్రైమరీ స్కూల్లో 2nd గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త టెక్స్ట్ బుక్స్ గురించి వర్క్షాప్ జరుగుతూ ఉంది రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్లో. 1 డే ప్రోగ్రామ్ ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈరోజు కొత్త టెక్స్ట్ బుక్స్ మీద వర్క్షాప్ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మాకు ప్రైమరీ స్కూల్లో సంబంధించినటువంటి 4 సబ్జెక్ట్స్ అనగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, అదేవిధంగా ఈవీఎస్ అన్నమాట. వీటి మీద వర్క్షాప్ జరుగుతూ ఉంది. తెలుగులో వచ్చినటువంటి కొత్త పరిణామాల గురించి, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్, వచ్చినటువంటి పాఠ్యాంశాల్లో పిల్లలకి ఏ విధంగా బోధించాలనే దాని మీద వర్క్షాప్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ని కూడా ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొత్త పాఠ్యాంశాలను కృత్యాధార బోధన పద్ధతి, అదేవిధంగా సిసిఈ మోడల్లో ఏ విధంగా బోధించాలి అనే విధానం మీద వర్క్షాప్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈవీఎస్ సబ్జెక్ట్స్లో మనకు ముఖ్యంగా కృత్యాధార బోధన ఉంటుంది. అదేవిధంగా న్యూ లెర్నింగ్ ప్రాసెస్ అనే దాని మీద కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉంది, అదేవిధంగా ఆఫ్లైన్లో జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ పాలసీ కింద టెక్స్ట్ బుక్స్ మారినాయి కాబట్టి వాటిలో కొత్త ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ వర్క్షాప్ వల్ల మన టీచర్లు దాని యొక్క విధానం నేర్చుకొని పిల్లలకు బాగా ఉపయోగపడే విధంగా క్లాసులు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని అందుకనే ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. 50% ఈరోజు, మిగతా 50% వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై వివక్ష పెరిగిందని తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాళం నరసింహ విమర్శించారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గత 25 నెలలుగా దళితులపై చోటు చేసుకుంటున్న దాడులపై మాట్లాడేందుకు వైకాపా నాయకులకు నోళ్లు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు గుర్రాల రాజ్ విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, చుండి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నడి బజార్లో కత్తితో పొడిచి చంపటం యావత్ దేశమంతా కూడా చూసింది. చాలా బాధాకరము. మరి ఈ దళిత స్త్రీల మీద ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి? మర్డర్లు కానీ మానభంగాలు కానీ, అంటే దళితులు అంటే అంత చులకనగా భావిస్తున్నారు. అంబేద్కర్ బొమ్మకి చెప్పులు దండలు వేయటం, దుర్మార్గులు దళితుల్ని ఇంత హీనాతిహీనంగా చూస్తున్నారంటే ఎంత బాధ వేస్తుందంటే, అసలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎంత కష్టపడి అమ్మాయిని పెంచుకొని బీటెక్ దాకా చదివించుకుందంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ అదే వర్ణనాతీతం. జరిగింది ఒక దుర్మార్గుడు గుండా జరిగింది. జరిగిన తర్వాత సరే ఒక పోలీసు సాహసం చేసి వాళ్ళని పట్టుకున్నాడు. వాడికి వేయాల్సిన శిక్ష సరైంది, ఈ రోజుకి వేయల. మరి అదే ప్రియాంకారెడ్డిని తెలంగాణలో రేప్ చేసి చంపేస్తే ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళని ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? వీడిని ప్రభుత్వం ఎన్కౌంటర్ ఎందుకు చేయలేకపోతుంది అంటే, చనిపోయింది ఒక దళిత స్త్రీ అనా? చాలా బాధాకరం. తర్వాత మా లోకేష్ బాబు గారు స్పందించి మహిళలు, మరి ముఖ్యంగా దళిత మహిళలు ఇలా జరుగుతుందని స్పందించి అక్కడికి వచ్చిన వ్యక్తిని దారుణంగా అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్, ఇంకొక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషను. ఆయనేం మర్డర్ చేశాడా? లేకపోతే ఆయనేమన్నా మానభంగం చేశాడా? ఎందుకు మీద నీళ్లు పోసుకొని లేచినట్టు ఈ మాది కార్పొరేషను చైర్మన్ అటువంటి కనకారావు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అసలు ప్రపంచ చరిత్రలో అటువంటి పథకాలు లేవు. ఎంఎస్ రాజు గారు లుచ్చ ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకున్నాడు. పిల్లి మాణిక్యరావు గారు అసలు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఓకే, కనకారావుని ఒకే మాట, సోదరుడు కనకారావు గారిని ఒకే మాట అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో 5,000 దళిత కుటుంబాలు హత్యలకి, మానభంగాలకి, సుధాకర్ బాబు అయితేనేమి, మండలాలు అయితేనేమి ఎన్నో విధాలుగా హత్యలకు గురి కాబడ్డారు, అవమానాలు పాలయ్యారు, చనిపోబడ్డారు. ఇవన్నీ జరిగినప్పుడు మాది కార్పొరేషన్ చైర్మన్ కనకారావు గారు ఒక్క మాట దళితుల కోసం మాట్లాడారా? మాట్లాడలేదు. ఓకే, ఆయన ఈరోజు మాది కార్పొరేషన్ చైర్మన్ అయ్యి సంవత్సర కాలం పైబడింది. ఈ మాది కార్పొరేషన్లో నిధుల గురించి ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో మాది కార్పొరేషన్లో, ఎస్సీ కార్పొరేషన్లో మూతబడి ఉన్నాయి. దాని గురించి వాళ్ళ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైనా మాట్లాడా? మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుంటే ఒక డైనమిక్ లీడర్ ఎంఎస్ రాజు గారు అంబేద్కర్కి ప్రెస్ మీట్లో అంబేద్కర్ జగజ్జీవన్ రావు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పత్రికా ప్రకటన చేద్దామంటే దాన్ని కూడా పోలీసుల చేత మీరు అరెస్టులు చేపించారు. అంటే ఎస్సీల్లో ఎవరో ఈ రాష్ట్రంలో అతను మాట్లాడటం జరిగింది. కనకారావు, అసలు ఒక్కసారి గతంలోకి వెళ్ళు.
నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి పునశ్చరణ చేసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగిన రోజులు గుర్తు చేసుకొని అసలు నీ స్థాయి లేకపోతే నువ్వు మాట్లాడుతున్నటువంటి మేరుగు నాగార్జున గారి స్థాయి ఏదో తెలుసుకో. మీరు ఈ రోజుకి కూడా నువ్వు ఎస్సీ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇన్నోవా కారు తీసుకుని తిరుగుతా సిగ్గులేదా నీకు? మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడికి నువ్వు. నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు కానీ మాదిగ కులస్తులకి ఏమి ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి? నువ్వేమడిగావు జగన్మోహన్ రెడ్డి గారిని? మాదిగ కులస్తులకు న్యాయం చేయమని, మాదిగ కులస్తుల ఆర్థిక స్థాయి పెంచమని, మాదిగ కులస్తుల్ని ఈ సభ్య సమాజంలో అందరితో పాటు సమాన స్థాయికి తెమ్మని ఏనాడన్నా మాట్లాడావా? నువ్వు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నావు ఈరోజు, మేము వినాలా? ఈ రాష్ట్రంలో తాలిబాన్లను మించిన పరిపాలన ఎవడైనా చేస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇతను తాలిబాన్లకు పెద్ద తాలిబాన్ జగన్మోహన్ రెడ్డి. ఆ కొడాలి నానేవాడు ఒక తాలిబాన్ కమాండరు. వాడిని తీసుకొచ్చి బూతుల మంత్రిగా పెట్టి ఈ సమాజాన్ని చెడిపోయేలాగా చేసింది ఎవరు? చిన్న పిల్లలు కూడా ఈ కొడాలి నాని అనేవాడు ఎవడంటే వీడు బూతులు మాట్లాడేవాడు, గడ్డం ఉన్నవాడు ఇపి అని చెప్పే సందర్భం, చెప్పేటటువంటి సిట్యువేషన్ ఎవరు కల్పించారు? అది వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కదా. కొడాలి నానిని చూసే కదా ఈ సమాజం చెడిపోయింది. అందరూ కూడా అది వాడుక భాష అయిపోయింది. కొడాలి నాని చూసిన తర్వాత బూతు మాటలు కూడా వాడుక భాష అయిపోయింది ఈ సమాజంలో. నువ్వు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ విభజించడం తప్ప ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాల మీద కానీ, ఎస్సీలకు రావాల్సినటువంటి లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రద్దయినటువంటి దాదాపు 30 పథకాల గురించి ఏనాడైనా అసలు జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చించావా? నీకు ఆ స్థాయి లేదని కూడా మాకు తెలుసు. ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా మాట్లాడితే పిల్లి మాణిక్యాలరావు గారు, ఎంఎస్ రాజు గారు మళ్ళీ దుర్భాషలాడారు, మళ్ళీ సంస్కారహీనంగా మాట్లాడారని ఆయన ప్రస్తావించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం కొమ్మూరు కనకారావు గారిని, మీ కళ్ళు ఏమన్నా మూసుకున్నాయా అని మేము అడుగుతూ ఉన్నాం. మీ చెవుల్లో ఏమన్నా సీసం పోసుకున్నావా అని మేము అడుగుతూ ఉన్నాం. సంస్కారహీనమైనటువంటి భాష మాట్లాడే సాంప్రదాయాన్ని ఒక శాఖగా క్రియేట్ చేసి పుట్టించి ఒక లారీ క్లీనర్ చేత మీరు మాట్లాడిస్తున్నటువంటి మాటలు తొలి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇకపోతే మెరుగు నాగార్జున గారు అంటారు, నా కొడక అన్నాడు లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అని అంటాడు. అదైతే నేను ఇంతవరకు ఎన్ని యూట్యూబ్లు సెర్చ్ చేశానో, ఎన్ని వీడియోలు సెర్చ్ చేశానో కానీ అది ఎక్కడా కనపడలా. కానీ మెరుగు నాగార్జున గారు మాత్రం నా కొడక 4 తగ్గొస్తామని, నిన్ను వైసీపీ కార్యకర్తలు రాలగొడతారని ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని వాళ్ళు మాట్లాడడం మాత్రం స్పష్టంగా అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం కొమ్మూరు కనకారావు గారిని, ఇదేనా సాంప్రదాయం? అసలు నువ్వు ఒక రాష్ట్ర కేబినెట్ హోదాలో ఉన్న పదవిలో ఉండి వ్యక్తిగత దూషణలకు దిగుతావా? ఎంఎస్ రాజు గారు ఏమన్నారు, నువ్వు నా కొడక అంటే నేను కూడా నా కొడక అంటాను అన్నాడు. అంతేగాని మీకంటే ముందు అతను దుర్భాషలు ఆడలేదు. పిల్లి మాణిక్యాలరావు గారు కూడా అంతే, మీరు నా కొడక అని మా నాయకుడిని అంటే మేము తిరిగి నా కొడక అని అంటారా అని అన్నాడు. దానిలో తప్పే ఉంది? మీరు వాళ్ళని వెనకేసుకొస్తూ ఈరోజు వ్యక్తిగత దోషణలకు దిగడం నిజంగా అది మీకు సిగ్గుమాలిన చర్యగా అనిపించట్లేదని నేను కొమ్మూరి కనకారావు గారిని నేను అడుగుతా ఉన్నాను. మీకు నిజంగా రోషం ఉంటే తెలంగాణలో ఏదైతే ఎన్కౌంటర్ చేశారో ఆ విధంగా మీ రోషం, మీ దమ్ము మీ ముఖ్యమంత్రికి కనుక ఉంటే ఈరోజు పీనీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 23 నుండి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.